నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులర్పించారు. జరుగుతుందని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడైన మందకృష్ణ మాదిగ ఈ పొద్దు ముందుకు వచ్చి 30 ఏళ్ల పోరాటం చేసి 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది, చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగన్న. ఈ రోజు 30 ఏళ్ల పోరాటం చేసి వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ అమలు చేస్తే దాన్ని కూడా దొంగలు తొక్కుతుంటే, అన్న నేను ముందున్నాను, మీకు వర్గీకరణ చేస్తాను, చదువుకున్న వారికి చదువుకునే అవకాశం వస్తుంది, ఉద్యోగం అవకాశం వస్తుంది, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారనే ఆలోచనతో మన సోదరులైన మాల సోదరులు ఇతర వ్యక్తులు అణుగుదొక్కుతుంటే నేను ముందర ఉన్నానని చెప్పి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ఫైట్ చేస్తున్న వ్యక్తి మన మందకృష్ణ మాదిగన్న. ఈ రోజు కూడా మనం ఒకటే ఆలోచించండి, మనం ఎంత పోరాటం చేసి ఎన్ని చేసుకున్నా కూడా మనము ఐకమత్యంగా ఉండి అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు ప్రతికూల శక్తులు ఆ రిజర్వేషన్ల అడ్డుకట్ట వేయడంలో చాలా అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అతిమంది రిజర్వేషన్లు సాధించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విజయం సాధించారు. అలాగే మందకృష్ణ మాదిగన్న గారు కూడా మాదిగలు 58 ఉపకులాలకు న్యాయం జరగాలని 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. దానికి అనేకమైన వ్యతిరేక శక్తులు 30 సంవత్సరాల నుంచి అడ్డుకట్ట వేస్తున్నా కూడా ఆ మహానుభావుడు మాదిగల అభ్యున్నతి కోసము ఏబిసిడి వర్గీకరణ ద్వారానే మన బాధితులు ఉన్నత స్థాయికి చేరుకుంటారనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ రావడం జరిగింది. అందుకని ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చనే చారిత్రాత్మక తీర్పు రావడము ఆ మహానుభావుని యొక్క గొప్పతనమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ. కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో చేసుకోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా నేటి సమాజానికి ఆయన చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అణగారిన కులాలు, శ్రామికులు, కర్షకులు, రైతన్నలు, మహిళలు, నిరుపేద మైనారిటీ కుటుంబాలు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ జీవన ప్రమాణాల్లో, వీళ్ళ జీవన స్థితిగతుల్లో ఎక్కడ ఏ మెట్టు ఎక్కినా, ఏ కుటుంబం అభివృద్ధి చెందినా, ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు ఆయన చేసిన చట్టాల్లో భాగంగా ఈరోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఈ కుటుంబాలకు. ఈరోజు మేము ఒకటి కోరుతా ఉన్నాం, నేటి యువత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆచరణలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. నేటి విద్యావంతులు, ఉద్యోగులు ఎవరైతే ఈ సమాజం బాగుండాలని కోరుతున్నారో సామాజిక ఉద్యమ కార్యకర్తలను కూడా మేము కోరుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన ఆదర్శాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గనిర్దేశకాలను, ఆయన చూపిన ఆలోచనలు, కార్యాచరణను ఈరోజు మీరు సమాజంలోకి తీసుకుపోవాల్సిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చేసిన త్యాగం ఈరోజు మనం తలుచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుటుంబ స్థితిగతులు బాగాలేకపోయినా, ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయన కుటుంబ సభ్యులు చనిపోయినా ఆయన ఈ దేశం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో భాగస్వాములై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి తద్వారా నిరుపేద కులాలకు విద్య, ఉద్యోగం ఇవన్నీ ఈరోజు కదిరి పట్టణంలో
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి కార్యకర్తలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి చేసినటువంటి సేవ, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి సేవ, ఆయన తెచ్చినటువంటి చట్టాలు ఈరోజు అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నాయంటే ఆ రోజు ఆయన తెచ్చినటువంటి రాజ్యాంగంలో చట్టాలే ఈరోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, అందరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, అట్టడున్నటువంటి పేదలకు ఫలాలు అందాలి, పై నుంచి కింద వరకు కూడా ఒక పేదవానికి కానీ ఒక వర్గానికి కానీ ఏ విధంగా చట్టాలు ఉండాలని చెప్పి తెచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన కష్టపడ్డారు. ఈ దేశంలో ఆ రోజు అంటరానితనం ఉన్నప్పటికీ తనకు ఇట్లా దోషులు బట్టి నీళ్లు తాగిన సందర్భం చూశాడు. కాబట్టి ఈ దేశంలో అంటరానితనం నిర్మించాలన్నా, అందరికి న్యాయం జరగాలన్నా ఇది చదువుతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఆయన ఎన్నో పిహెచ్డీలు చేసి విదేశాల్లో కూడా చదివి మంచి చట్టాలు తెచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఈ భారతదేశంలో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. మానవుని హక్కు కూడా తెలిపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పెత్తందారులు ఇక్కడ ఎవరికి కూడా ఓట్లు ఇవ్వకూడదు, డిగ్రీ చదివి ఉండాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కావాలన్నప్పుడు ఆయన అన్నాడు, ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలకి పోవాల వాళ్ళతో మాట్లాడాలంటేనే పెద్ద వాళ్ళు సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఓటు హక్కును కల్పించినప్పుడే చిన్న గుడిసెలకైనా దూరిపోయి పేదవాడైనా గొప్పవాడైనా నమస్కారం పెట్టి ఓటు అడిగే పరిస్థితి రావాలని చెప్పేసి అందరు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా సమానంగా ఈ యొక్క అభివృద్ధిని చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ తరఫున కదిరి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు భారతరత్న అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ముందుగా వాళ్ళకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి భారతదేశంలో అంటరానితనం, అస్పృశ్యత నెలకొన్నటువంటి ఈ దేశంలో 1891 ఏప్రిల్లో గౌరవ అంబేద్కర్ గారు జన్మించి ఈ భారత రాజ్యాంగానికి రచన చేసేదానికి ఒక చైర్మన్గా అవకాశం కలిగింది. అంతేకాకుండా 1956వ సంవత్సరం ఆయన డిసెంబర్ 6న స్వర్గస్థులైనారు. ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు కానీ ఒక నెల కానీ సంవత్సరం చెప్పినా కానీ తక్కువే. కానీ ఒకసారి ఎన్నో మతాలు ఆచారాలు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉదాహరణకు ఒక ముస్లింకు ఖురాన్ ఎంత పవిత్రమైన గ్రంథమో, ఒక క్రిస్టియన్కు బైబుల్ ఎంత పవిత్రమైనదో, ఒక హిందువుకు భగవద్గీత శాసనం ఎంత పవిత్రమైనదో, ఈ భారతదేశంలో విభిన్నమైనటువంటి అన్ని జాతులు, కులాలు, మతాలందరికీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని రచన చైర్మన్గా చేసి ఈ భారత ప్రజలకు ముందు చూపుతో ఎటువంటి అన్యాయం జరగకోకుండా భారతీయులందరికీ కూడా సమన్యాయం చేయాలని దూరదృష్టితో ఆయన చేసినటువంటి ప్రయత్నం నిజంగా ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు భారత ప్రజలు మరవరు. ఎందుకంటే ఒకసారి ఆయన గురించి అనుకుంటే ఆయన ఎన్నో కష్టాలు, అవమానాలకు, అంటరానితనం, అస్పృశ్యతకు లోనైనా కానీ ఈ భారతదేశంలో భవిష్యత్తులో అన్ని కులాలు, అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా ఉండాలనేసి ఆయన పట్టుదలతో కష్టపడి చదివి ప్రపంచ దేశాల్లో పేరుగన్నటువంటి విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ పట్టాలు తీసుకొని ఈ భారతదేశానికి మొట్టమొదటిసారి న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన సేవలు అందించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన న్యాయశాఖ మంత్రిగా తీసేసినా కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు చూపే మాత్రమే. ఆయన పొందుపరిచినటువంటి డ్రాఫ్ట్లో రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగాన్ని
ప్రజలందరికీ కూడా దిక్సూచిగా ఏ మతానికి సంబంధించిన వారైనా కానీ స్వేచ్ఛగా నా కోసం నా భారతీయుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందనేసి తలెత్తుకొని స్వేచ్ఛగా ఈ దేశంలో బతికేదానికి ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో రచన నిజంగా చిరస్మరణీయం. ఈ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు, భారత రాజ్యాంగం ఉన్నంత వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సజీవంగానే ఉంటారు. బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఆయన సేవ చేసే ఉంటారనేసి, నిరంతరం ఆయన్ను స్మరించుకుంటారనేసి తెలియజేసుకుంటూ కదిరి పట్టణంలో కదిరి పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు అదేవిధంగా కూటమి నాయకులు, ఎస్సీసెల్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి 68వ వర్ధంతి కార్యక్రమం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులందరితో కలిసి ఈ యొక్క 68వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఈ దేశానికి దిశాదశ లేకుండా చిన్నాభిన్నం చేసే సమయంలో ఆంగ్లేయులు రూపొందించే రాజ్యాంగాన్ని మన భారతదేశం ప్రజాతంత్రగా రాజ్యం రావాలి, అందరికీ ఈ యొక్క భారతదేశ స్వతంత్ర ఫలాలు అందాలి, అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ ఫలాలను అనుభవించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ కమిటీలో దాదాపు 200-300 మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆయన మేధావితనానికి మెచ్చి ఆయన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా నియమించినటువంటి మన భారత ప్రభుత్వం ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భారత రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్లు చేస్తున్నారు, కానీ ఆ అమెండ్మెంట్లలో ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసే హక్కు ఎవరికి లేదనే సదుద్దేశంతో చేసినటువంటి ఈ రాజ్యాంగ రూపకల్పన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చూపిన బాటలో ఇందాక మిత్రుడు మా శేషు చెప్పాడు, అడ్డరానితనము, 2 క్లాసుల విధానము, అగ్రవర్ణాల వారి దురహంకారానికి బలైపోయినటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ దరిచేర్చి ఒక రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఫలాలు అందాలనే సదుద్దేశంతో నిర్మించినటువంటి ఈ భారత రాజ్యాంగ రూపకల్పనకు మరొక్కమారు మనమందరం ఆయనకు జోహార్లు అర్పిస్తాం. మనస్ఫూర్తిగా ఆయన చూపిన బాటలో మనమందరం నడుస్తాం. మా గౌరవ శాసనసభ్యులందరూ అన్ని కులాలు, అన్ని మతాలకు, అందరికీ న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ సందర్భంగా తెలియజేసుకుంటూ, కదిరి అభివృద్ధికి పాటుపడాలని ఆయనకు మరొక్కమారు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మన జాతిరత్న, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నాపొద్దు మేమందరూ ఇక్కడ కలవడం, మన సహోదరులతో పాటు ఈరోజు తీసుకొని వచ్చి మన అన్ని కులాలకు, మతాలకు ఈరోజు ధీటుగా రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన సహోదరులకు అందరికీ ఈ రోజుకి వారు వెళ్ళిపోయి 68 సంవత్సరాలైనా మనకు అండగా ఉండాలంటే ఈ కులాలకు, మతాలకు రిజర్వేషన్ల ద్వారా మేము ఎంతో వాళ్లకు ఘన నివాళులు అర్పిస్తూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి 68వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క జయప్రదంగా విజయవంతంగా చేస్తారంటే ఆ యొక్క అంబేద్కర్ చేసినటువంటి సేవలు, ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అక్కడ హాస్టల్ కల్పించి ఆర్థికంగా కానీ భరోసాగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకొచ్చి అందరూ కూడా ఈరోజు ఇంత పబ్లిక్ ఇంత స్వచ్ఛందంగా మాట్లాడుకుంటూ ఇంత అందరిలో కలుసుకొని పోతున్నారంటే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించాలా, అందరూ కూడా కలుసుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి చాలా గర్వంగా ఉందని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కందికుంట ప్రసాద్ గారు ఈ యొక్క ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాము. భారతరత్న
ఆశయాలను సాధిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అమర్ హై ఒక టీ అమ్ముకునేటువంటి వ్యక్తి ప్రధాని కాగలిగినాడంటే, ఒక ఆటో రిక్షా నడుపుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగినాడంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం గౌరవించబడుతుంది. కాబట్టి ఈరోజు దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో శాసించే స్థాయికి ఎదిగారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చలవ. అలాంటి మహనీయుడిని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇన్ని రోజులైతే ఉంటారో అందరూ కూడా గుర్తించుకునేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే చూపించిన మార్గం ఏదైతే ఉందో, ఆయన ఏదైతే రచించిన రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా ఆచరించాలి. ఎందుకంటే ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది. ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని బలాలంతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా అంబేద్కర్ని అనుసరించాలి, ఆయన చూపిన మార్గాన్ని నడియాడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై భారత్ మాత. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూటమి సభ్యులతో ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఆయన చేసిన రాజ్యాంగాన్ని గుర్తించుకుంటూ ఆయన సేవలు, ఆయన అడుగుదాడల్లో కూడా అందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి ఫోటో తీసుకుంటాం. వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆశయాల కోసము, ఎందుకంటే ఆయన జీవితం అంతా ఎన్నో సంవత్సరాలుగా ఆయన కలుసుకునే వాళ్ళే కానీ ఆయన కించిపరిచేవాళ్ళు లేరు. ఎంతోమంది మహనీయులు ఉన్నారు కానీ ఆయన సంబంధించేసి విదేశాలకు పోయి ఉన్నత చదివేసేదానికి అక్కడ ఆయనకు డబ్బులు తక్కువ వచ్చినా కూడా ఆయన బిడ్డకు బాగలేదని చెప్పేసి తన భార్య ఫోన్ చేసినా కూడా ఆయమ్మ డబ్బులు లేవని చెప్పిన తర్వాత పశువులు పెట్టి పేడ తప్పలు వాడుకేసేసిన తర్వాత 500 రూపాయలు నా తాను డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవంటే బిడ్డ మన బిడ్డ సరిపోయినా పర్వాలేదు, ఎంతో మంది జీవితంలో దేశంలో మన బిడ్డలు కన్నా ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆశయాల కోసము తన బిడ్డ చనిపోయినా కూడా ఉన్నత చదివించుకొని ఆయన విదేశాల నుండి బయటకు వచ్చేసి తర్వాత ఇక్కడ ప్రజలందరినీ ఎంతో మందిని చైతన్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మొత్తం ఆయన త్యాగాలు మొత్తం దేశం అంతా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆశయాలు కొనసాగించే దానికోసము రాష్ట్రం అంతా దేశం అంతా ఎన్నో ఈరోజు ఉద్యమాల కారణంగా ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఎనికి రాండి